మంచిది ప్రియులారా. పరలోకమందున్న మన తండ్రి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఇక్కడ చూస్తున్నటువంటి లేఖనమును ఒక్కసారి గమనిస్తే, మన దేవుడు అద్వితీయమైన యెహోవా అని మనం చూడగలం. అనగా ద్వితీయము లేనివాడని అర్థము. అనగా ఒకడే దేవుడు అని మనం చూడగలం. ఇందును బట్టి మన పరమ తండ్రికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అవును, ఒక్కరుకు మించి మనకు దేవుడు లేరు అని ఈ లేఖనం తెలియజేస్తుంది. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులమైన మనకు నియమింపబడిన దేవుడు యెహోవాయే. హల్లెలూయా. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని వాక్యము సెలవిస్తుంది. భౌతిక సంబంధంగా ఎవరికైనా తండ్రి ఒక్కడే ఉంటాడు. మన తండ్రి స్థానంలో ఇంకెవ్వరూ రారు, ఉండరు, ఉండకూడదు. అలాగే మనందరికీ దేవుడైన యెహోవానే మన తండ్రి, మన దేవుడైన యెహోవా. ఆమేన్. భూమి మీద మనుషులకు దేవుళ్ళు, దేవతలు అనేకులు ఉన్నప్పటికీ మనకైతే హల్లెలూయా, అద్వితీయుడకు యెహోవాయే మన ఎలోహిమై ఉన్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ షలోం. యెహోవా ఈరే, యెహోవా షలోం, యెహోవా రఫా మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.